విజయవాడ అనగానే మనకి కనకదుర్గమ్మ అమ్మవారు గుర్తుకొస్తారు. ఆ పుణ్యక్షేత్రంలో ఒక మంచి సర్వీస్‌ని అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే పుణ్యక్షేత్రాలలో సర్వసాధారణంగా చిన్న పిల్లలు తప్పిపోతా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. దానికోసం అక్కడి కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ సంస్థతో కలిసి ఒక దాదాపు 60 మంది టీమ్‌తో కలిసి ఒక సర్వీస్‌ని అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిస్ట్ బ్యాండ్‌ని వేస్తారనమాట. ఆ రిస్ట్ బ్యాండ్‌ని క్యూఆర్ కోడ్ యాడ్ చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్‌లో ఏముంటుంది అంటే పిల్లాడి పేరు, పేరెంట్స్ పేరు, ఫోన్ నెంబరు ఫీడ్ అయి ఉంటాయన్నమాట. ఒకవేళ పిల్లలు తప్పిపోయినట్టయితే దాన్ని ఎక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా వాళ్ళ అడ్రస్‌తో సహా, పేరుతో సహా, తల్లిదండ్రులతో సహా అన్నీ దొరుకుతాయి. పిల్లల్ని కనిపెట్టడం ఈజీ అవుతుంది. తల్లిదండ్రులకు అప్పగించడం మరింత ఈజీ అవుతుంది. ఇలాంటి సర్వీస్‌నైతే వాళ్ళు తీసుకొచ్చారు. ఈ రిస్ట్ బ్యాండ్‌తో దాదాపు ఒక 10, 12 మంది తప్పిపోయిన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం కూడా జరిగింది. ఒక విజయవాడలోనే కాదు, అన్ని పుణ్యక్షేత్రాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఇలాంటి సర్వీసులు ఎంతగానో అవసరం పడతాయి.